Welcome, ma'am. Welcome, Mrs. Nara Brahmini here. We are very much excited, really, when we got to know that you are going to visit our location today. Guys, please. So now we want Nara Brahmini. Yeah, ma'am. Sorry. Yes, please. Hello. Subodh. ప్రారంభించినటువంటి ముందు శాంతకుమార్ గారికి ఆత్మశాంతి కలవాలని ముందు మాట్లాడుతూ ఇటువంటి మంచి కంపెనీని పెట్టాలని, ఎంతో మందికి ఉద్యోగం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించి బంగారపు హస్తాలతోటి లోకేష్ గారు ప్రారంభించినట్టు సంస్థ 2017 చిన్నగా పెద్దదై ఇప్పుడు ఇక్కడ 635 మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు. ఇది త్వరలో 1000 మంది పోతుంది. ఇంకా 3 years లో ఇది 1000 మందికి వస్తుంది. ఇది ఏమని లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా వచ్చి ఇక్కడ ఐటీ పార్క్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఐటీ కంపెనీ ఈ పైకేర్ అనుకోని మీకు చూస్తూ ఉన్నాను. అన్ని రకాలుగా ఇక్కడ రాళ్ళు రప్పలు ఒక అడవిగా ఉండేది మేము వచ్చినప్పుడు. దాన్ని ఈ విధంగా రూపుదిద్దడానికి ఐటీ మినిస్టర్గా లోకేష్ బాగా శ్రమ చేశారు. ఇంకా మీకు తెలియని ఏంటంటే బస్సులు మరి కంపెనీ ముందుగా తిరిగేవి, ఇప్పుడు బస్సులు రావటం. ఇటువంటి కంపెనీలో పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ చూడటానికి, మీ అభిప్రాయాలు స్వీకరించుకోవడానికి, మీకు మంచి ఆశీస్సులు అందించడానికి, మీకు మంచి భవిష్యత్తును చూపడానికి నాకు మనవరాలు అవుతున్నా. మరి ఎందుకన్నానంటే ఆ రోజు ఇనాగ్రేషన్ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నా పక్కన లోకేష్ గారు కూర్చొని తాతగారు అన్నాడు. ఈరోజు మనవరాలు అమ్మాయికి ఇప్పుడు మనవరాలు గారు ఇప్పుడు మీకు ఏం చెబుతున్నారు, అంతరార్థం ఏమిటో, నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలో. ఎందుకంటే మనందరం మనకు ఒక స్లోగన్ ఉంది, మంచిగా ఉండు మంచి ఆలోచన చేస్తారని. నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ అమ్మాయిని మాట్లాడమని కోరుతున్నాను. నాకు ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వస్తుంది.